నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు ఓడోనిల్ లక్ కిక్. మరి ఈ రోజు మన ఎపిసోడ్ కూడా చాలా కిక్ గా రెడీగా ఉంది. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు వస్తున్నారంటే ఏమంటారు, 16 అనాల ఆడపడుచు, ఆల్వేస్ స్వీట్ 16 వచ్చేస్తున్నారు. ఆవిడే మన పావల శ్యామల గారు. లెట్స్ వెల్కమ్ హర్. నా మాటే వింటారా, నేను అడిగిందిస్తారా, నా మాటే వింటారా. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి వాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి వాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు జుమ్మంది తోడెవ్వరే. Just say drop, ఒకడి కోసం వెతుకుతూ రైలే కసాలే. Just say drop, ఒకడి కోసం మెరుగా ఈ ముచ్చలే. Just say drop, ఒకడి కోసం వెతుకుతూ రైలే కసాలే. Just say drop, ఒకడి కోసం మెరుగా ఈ ముచ్చలే. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి వాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఓకే, ఎలా ఉన్నారు? ఎంతకాలం అయిపోయింది మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకే, మరి వెల్కమ్ టు లక్ కిక్. మీరు చెప్పండి, మీకు లక్ కావాలా, కిక్ కావాలా? రెండు బాగుంది. అందరూ అదే మాట. ఓకే, చూద్దాం మరి లక్ మీతో ఆడుకుంటుందో మీరు లక్ తో ఆడుకుంటారో చూసేద్దామా. లక్ ఉంటేనే కదా కిక్ వస్తుంది. అంతే కదా. అంతేగా లక్ కిక్ రెండు కావాలని. ఓకే అమ్మా, మీది ఫస్ట్ పోడియం, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ సెలబ్రిటీని పిలిచేద్దామండి. ఏమని చెప్పాలి? మిమిక్రీ. ఓకే సార్, ఒకే మాటలో పిలిచేద్దాం. సర్వకళా వల్లభ శేష్ కుమార్. లెట్స్ వెల్కమ్ హిమ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరకల్లు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చిని గంగనకన. మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. హలో 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 సార్ గారు, మీరే కదా? నేనే చేస్తున్నాను. కొంచెం లేవండి. కొంచెం అంటే పూర్తిగా లేస్తాను. ఏంటి మీరు తాగి వచ్చారు? తాగి వచ్చారా? కాదు, తాగే వచ్చాను. ఈ ప్రోగ్రామ్ పేరేంటండి? లక్ కిక్. మరి లక్ ఉన్నప్పుడు కిక్ ఉండాలి కదా. ఇక్కడే కిక్ కూడా ఉంటుంది కదా మరి. ఇక్కడ ఉంటుందా? ఉంటుంది మరి. అండి, మీరు చూడడానికి సినిమా యాక్టర్ రాశిలా ఉన్నారు. సినిమాలో ట్రై చేయొచ్చు కదా. ఓ బాబోయ్. హలో, నేను సినిమా యాక్టర్ రాశినే. మీరు రాసా? మొత్తం తాగిందంతా దీపోయిందండి. ఏమండి, గోకులంలో సీత శుభాకాంక్షలు, ప్రేయసిరావు అయితే గుండుకు అతుకుపోయిందండి. ఎంత సూపర్గా యాక్ట్ చేశారు. మీరని తెలిసి నాకు ఎంత ఆనందంగా ఉందో. వచ్చేయండి, మళ్ళాను సినిమా ఫీల్డ్ లోకి మళ్ళీ రండి, విజృంభించండి. ఖచ్చితంగా వస్తానండి. ముందుగా ఈ షోస్ కి వచ్చి చాలా థ్యాంక్స్. వెల్కమ్ టు అవర్ షో. ఇది సెకండ్ పోడియం, ప్లీజ్. పాల శ్యామల గారు నమస్కారం అండి.
ఆవిడ నాకు తెలిసింది, అందరికి తెలుసు, ఆవిడ చాలా ఎవరికి మంచి తెలియదు. ఆర్టిస్ట్ అండి. అది మళ్ళీ మనం చెప్పక్కర్లేదు. మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేమే మహారాజులో. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ సెలబ్రిటీని పిలిచేద్దామండి. తన గురించి ఏం చెప్పాలి? ఇటు సినిమాల్లోనూ ఇటు టీవీలోనూ తెగ కనపడిపోయి అదరగొట్టేస్తున్నారు జనాల్ని. మధుమణి, లెట్స్ వెల్కమ్ హర్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మావిడి పెళ్ళెట్టుకుని మావిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో ప్రాణం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం నా ఈడు పొత్తి మీరా నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా బిందుకొస్తే కోకటాటు పెట్టేస్తా కేకా నా సామి రంగా కేకా ఓకే, ఎనీవే వెల్కమ్ టు ద షో. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ ది థర్డ్ పోడియం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ సెలబ్రిటీ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన గురించి ఏం చెప్పాలి? ఇటు స్కిట్స్ చేయడంలో కానీ, టీవీలో కానీ, సినిమాల్లో కానీ అసలు హాస్యానికి నిర్వచనం చెప్పుకోవచ్చండి. ఆల్ ఇన్ వన్ మన గుండు హనుమంతరావు గారు. మన చప్పట్లతో ఆయన వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నారాలపై పచ్చి పేదాలతో కిచ్చు ముద్దు పెట్టొద్దు నా వయసుని హక్కు సరసగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మథరాజా మన్మథరాజా వెల్కమ్ టు ద షో. వెల్కమ్ టు అవర్ లక్కు కిక్కు. మరి లక్కు కిక్కు రెండిట్లో ఏది ఇష్టం మీకు? కిక్కే బాగుంటుంది. మరి లక్ వస్తుందో మీకు కిక్ ఇస్తుందో మరి చూసేద్దామా? ఒక్కోసారి లక్ కిక్నిస్తుంది, ఒక్కోసారి కిక్కే లక్నిస్తుంది. సరే, మరి ఏదైనా జరగచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీది లాస్ట్ రత్నం చెల్లారబెట్టి రాత్రి తెల్లారబెట్టి ఓకే, మరి సెలబ్రిటీస్ అంతా వచ్చేసారు. ఎంతో సరదాగా సాగబోతుంది అనిపిస్తుంది నాకెందుకో. ఇంకా లేట్ చేయొద్దు, మన ఫస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. మన ఫస్ట్ రౌండ్ పేరు పంచ్ పటాకా. మీ ఒక్కొక్కరికి ఒక్కో క్వశ్చన్ వస్తుంది. అందులో 5 టాప్ ఆన్సర్స్ ఆల్రెడీ బోర్డు మీద ఉంటాయి. సో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1000 రూపాయలు వస్తుంది. సో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే అన్ని వేలు మీకు. అక్కడ మా బాస్ ఉన్నాడు. వెరైటీగా నమస్తే చెప్తే మేబీ మీకు ఈజీ అయిన క్వశ్చన్ రావచ్చేమో. ఓహో, ఓకేనా? చెప్పండి, మీకు ఎలా అనిపిస్తే అలాగా. కనిపించకుండానే నమస్తే చెప్పాలా? కనిపిస్తారు మీకు. నమస్తే. ఓకే, మరి బాస్ శ్యామల గారు నమస్తే చెప్పేశారు. మరి ఆవిడకి వచ్చిన క్వశ్చన్ ఏంటో చెప్పండి. సాధారణంగా వంటగదిలో తెల్లగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి? వంటగదిలో తెల్లగా ఉండేవి ఉండండి. ఫస్ట్ ముందు కాఫీ పెట్టుకుంటాం కాబట్టి పాలు. ఓకే, మరి అక్కడ ఉందో లేదో చూద్దాం. బాస్ పాలు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకోటి 1000 రూపాయలు మీది. పంచదార. పంచదార బాస్. ఆఫ్ కోర్స్ పంచదార 2000 వచ్చేసాయి. తర్వాత బియ్య పిండి ఉంటుంది. బాస్ బియ్యం పిండి కూడా ఉంది, 3000 వచ్చేసాయి. మరి వంట సోడా కూడా ఉంటుంది, అది తెల్లగానే ఉంటుందిగా. ఉంటుంది, బట్ ఇక్కడ ఉందో లేదో చెప్తాను. బాస్ వంట సోడా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకొకటి ఉంది చెప్పేసి. వెన్న. వెన్న. వెన్న ఉందా లేదా బాస్? ఇది లేదు. మరి మీరు చెప్పని ఆన్సర్ ఒకటి ఉంది బోర్డు మీద, అదేంటో కూడా చూసేద్దాం. ఉప్పు. ఉప్పే, నేను ఇందాక ఫస్ట్ చెప్పాను అనుకున్నాను అది. ఓకే, సో మీరు 4 ఆన్సర్స్ కరెక్ట్ చెప్పారు. 1 2 3 4 అంటే అమ్మా ఇది నాది. ఓకే, ఇప్పుడు మనం శేష్ కుమార్ దగ్గరికి వచ్చేసామండి. చెప్పండి, మీ స్టైల్లో వెరైటీగా నమస్తే చెప్పేసేయండి బాస్.
అక్కడికి వెళ్ళి చెప్పనండి, ఇక్కడ నుంచి మీరు చెప్పేసి. ఏదైనా చేసుకుని ఆయన కొంచెం హ్యాపీ ఫీల్ అయితే ఏమో మంచి క్వశ్చన్ వస్తుందేమో నా ఉద్దేశం. అయ్యో దండాలు తెగ పెట్టేస్తున్నాడు. మరి బాస్ అక్కడ వెళ్ళాలి ఆయనకి కదండి. వచ్చిన క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఓకే, మనం సాధారణంగా ఎప్పుడెప్పుడు నవ్వుతాం? ఎవరైనా మంచి జోక్ చెప్పారనుకోండి నవ్వు వస్తుంది. ఓకే, మరి ఈ ఆన్సర్ ఉందా అక్కడ బాస్? దట్స్ రైట్ ఆన్సర్, టాప్ లో ఉంది. ఇంకా చెప్పండి థ్యాంక్ యూ. చెప్పండి. అనుకోని సన్నివేశం అనుకోకుండా జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు కూడా మనకు నవ్వు వస్తూ ఉంటుంది. అనుకోని సంఘటన. ఆ, మరి బాస్ ఐ థింక్ అది కరెక్ట్ కాదు అనుకున్నా నేను. ఓకే, Okay. ఈ 1000 రూపాయలు నాకు. మనిషి ఈ మాత్రం లా ఉన్నాడు అనుకోండి, వాడు రోడ్డు మీద పాపం నడిచి వెళ్ళిపోతూ టపక్కుని కింద పడిపోయాడు అనుకోండి, అప్పుడు అందరం నవ్వుతామండి. యాక్చువల్గా నవ్వుతాం, పాప జాలి పడే వాళ్ళు నిజంగా చాలా అది తక్కువ. ఉండదండి, ఆ జాలి ఉండదు. కింద Okay. పడిపోయాడంటే గుడ్ నవ్వుతాం. ఆన్సర్. ఉందా లేదా బాస్? అది ఉంది. చెప్పండి. ఆ, మామూలుగా మనిషి నుంచుని ఉన్నప్పుడు వెనక నుంచి ఎవరైనా వచ్చి సంకలో కిటకిటలు పెట్టారు అనుకోండి, నవ్వు వచ్చేస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్. నవ్వేస్తాం. ఇంకా పిల్లల్ని ఆడించేటప్పుడు కూడా భలే నవ్వు వస్తుందండి. ఓకే, పిల్లల్ని ఆడించేటప్పుడు. కరెక్ట్ అండి. Yes, అబ్బా 4. ఓకే, మరి ఆ రాంగ్ ఆన్సర్ మీరు చెప్పారు కాబట్టి ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆనందం కలిగినప్పుడు అంట, హ్యాపీ ఫీల్ అయినప్పుడు నవ్వుతాం కదా, ఆనందం కేరింతలు వేస్తాం కదా, కేరింతలు కొడుతూ హ్యాపీగా. సో 1 2 3 4. ఓకే, థ్యాంక్ యూ. మధుమణి గారు మీ Yeah. రౌండ్ వచ్చేసింది కాబట్టి మీరు వెరైటీగా నమస్తే చేసేయండి. వెరైటీగా నమస్కారం అంటే నేను ప్రేమగా నమస్కారం చేద్దాం. చేయండి, పడిపోతాడేమో. అయిపోయి ముందు కూడా ఇచ్చేసారు. నా బాస్ చాలా ఈజీగా ఇంకా క్వశ్చన్ కూడా డైరెక్ట్ ఆన్సర్లు ఇచ్చేస్తాడేమో. చూసేద్దాం బాస్. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటి? అయితే మళ్ళీ నేను 22 ఏళ్ల క్రితంకి ఇలా వెళ్ళాలి. ఓకే, మ్యారేజ్ 22 ఏళ్ళ మీకు చూస్తే ఎవరు అంతే కదా? తెలుసా? 20 ఏళ్ళ అమ్మాయి కదా? నాకు. తనే 22 ఏళ్ళ అమ్మాయిలా ఉంది. పిల్లలా కనబడుతుందా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. రెడీ? సో ఒకసారి ఇలా రివైండ్ చేసుకుంటాను. ఆబ్వియస్లీ ఏం అడుగుతారు, మీ పేరేంటి అని అడుగుతారు. మీ పేరేంటి అని అడుగుతారంట, అవునా? ఓకే, పేరు. ఇంకా పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తారా లేదా అని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరు ఉద్యోగం చేస్తేనే కదా గెట్ ఆన్ అయింది. ఓకే, ఇట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మూడోది మీ హాబీస్ ఏంటి అంటారు. కామనే బాస్. ఓకే, హాబీస్ కూడా ఉంది. ఇంకా తర్వాత మీరు టీవీ సీరియల్ చూస్తారా లేదా అని అడుగుతారు. అంటే ఏంటి, సీరియల్స్ చూస్తే పెళ్లి వద్దానే కదా, ఎందుకంటే మొగుడిని పట్టించుకోరు కాబట్టి. అందుకే కదా, అంటే మనం అందరం ఇప్పుడు దాంతోనే. But అవును. అలా అని కాదు, నాట్ ఇన్సల్టింగ్ కాదు, బట్ కామన్ గా వినే ఒక ఇది. ఓకే, రైట్. బట్ ఇట్స్ నో. ఏంటంటే మీరు మనందరికి వంట వాల్యూ బాగా చేస్తారా అని వంట అడుగుతారు. బాగా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి భోజనం మంచిగా ఉండాలి కదా. ఓకే, ఫైన్ బాస్. ఓకే, ఇట్స్ రైట్ ఆన్సర్. ఓకే, 4 ఆన్సర్స్ కరెక్ట్ చెప్పారు, కానీ ఒకటి రాంగ్ అయింది కాబట్టి అదేంటో ఇప్పుడు చూద్దాం మనం అంతా. చదువు, ఎడ్యుకేషన్, అది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ అదే కదా. ఇప్పుడు అప్పట్లో అమ్మాయిలు చదువుకోపోయినా పాపం వంట పని చేసుకున్న చాలు, ఇల్లు చూసుకుంటే చాలు, పెళ్లి చేసుకుంటామని. ఇప్పుడు ఉద్యోగం చేయాలి. 1 2 3 4. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు లాస్ట్ గుణహనుమంతరావు గారు, మీరు మీ స్టైల్లో దండం పెట్టండి. అంటే చాలా సింపుల్. ఓకే, మరి క్వశ్చన్ ఏంటి బాస్? ఓకే, ఆఫీస్కి వెళ్ళే ఒక సాధారణ ఉద్యోగి ఆఫీస్కి వెళ్తూ ఏం తీసుకెళ్తూ ఉంటారు? బాక్స్, లంచ్ బాక్స్. లంచ్ బాక్స్. ఓకే బాస్, లంచ్ బాక్స్. ఇంకా ఒక పెన్ను, పెన్, చాలా ఇంపార్టెంట్ బాస్. ఓకే, పెన్. ఇంకా ఏదైనా అవసరం పడితే డబ్బులు. డబ్బులు. డబ్బులు బాస్. డబ్బులు 3000, ఇక్కడ రెండు చెప్తే 5000. ఆఫీస్కి వెళ్తున్నాడు కాబట్టి ఐడి కార్డ్. ఐడి కార్డ్ బాస్. ఐడి కార్డ్ రైట్ ఆన్సర్. ఒకటి ఉంది. కొంచెం క్యారీ చేయడానికి అవకాశంగా ఒక చిన్న బ్యాగ్. ఓకే, ఇస్ ఇట్ దేర్ బస్? ఓ, అంటే యాక్చువల్గా ఉంది, ఈ టాప్ 5 లో లేదు. మరి అదేంటో కూడా చూసేద్దాం. బస్ పాస్. అంటే బస్సుకి వెళ్తే
బస్ ఏంటి సైకిల్ మీద కూడా కానీ వెళ్తున్నారు. సైకిల్ మీద కూడా వెళ్తున్నారు కానీ మనం సైకిల్ మీద అనుకుంటాం కూడా కానీ ఎన్ని టెక్నాలజీ వచ్చినా బస్సులో ఇంకా చాలా మంది వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే సాధారణమైన ఉద్యోగి సాధారణ వ్యక్తి ఇటన్నిటికన్నా ఫస్ట్ సమస్యలు మోసుకుంటూ వెళ్తాడు ఆఫీస్. అన్ని కామన్. ఓకే 1 2 3 4. ఓకేనండి, మరి ఎంతో సరదాగా ఈ రౌండ్ అయితే అయిపోయింది. బట్ అంతకు ముందు స్కోర్స్ చూసేద్దాం. శ్యామల గారు 4000, శేష్ కుమార్ గారు 4000, మధుమణి 4000, గుండు హనుమంతరావు గారు 4000. ఎనీవే ఈ రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయే ముందు మనం తీసుకుందాం చిన్న బ్రేక్.